అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది, మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. వ్యాపారం మరి అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఉన్నటువంటి చింతలను మీరు ఈ రోజు దూరంగా ఉంచాలి. ఆలోచనలను దరిచేరనివ్వకండి, విచారాన్ని దరిచేరనివ్వకండి. లేకపోతే మాత్రం ఆరోగ్యం పాడవుతుంది. అతిగా ఆలోచించేటటువంటి మీ గుణం వల్ల ఆరోగ్యం పాడే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. విద్యార్థులైతే విద్యలో విజయం సాధించగలుగుతారు. మరియు ఈ వ్యాపారంలో కూడా నష్టం జరగకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు మాత్రం చాలా మెలకువగా ప్రవర్తించాలి. మరి ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోవాలి. మంచి జీతంతో కొత్త ఉద్యోగాల్లో కూడా మరి ఈ రోజు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు జీవితంలో మార్పు అనేది మీకు రావడం ప్రారంభమవుతుంది. కొద్దిగా సంకోచం అనేది ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో కొత్త విభాగంలో పనిచేయడం గురించి ఆ ఆందోళన కూడా తొలగించబడుతుంది. పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి. కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు కూడా ఈరోజు రావచ్చు. మీరు ఈరోజు వ్యాపారాల్లో కొనసాగించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీలో విశ్వాసము మీరు పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. యోగా వ్యాయామం ప్రాణాయామం చేయటం ద్వారా మీకు చాలా బాగా మెరుగైన ఫలితాలను దక్కించుకోగలుగుతారు. ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. కొన్నిసార్లు మీ ముందు చాలా బాగా ప్రవర్తిస్తారు కొంతమంది, తర్వాత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి రెండు వైపులా ఉన్నటువంటి పరిస్థితులను గురించి ఆలోచించండి. అటువంటి వారు దగ్గర మీరు ఉండటం మంచిది కాదు. నెగిటివిటీ ఆలోచనలు కూడా మీరు దరిచనివ్వకండి. అటువంటి వ్యక్తుల సమీపంలో కూడా మీరు ఉండకండి. ఈరోజు మీరు చాలా బాగా ఆలోచించి మాత్రమే అడుగులు వేయాలి. కొత్త ప్రయత్నాలు చేయడం అనేది ఈరోజు మానుకుంటేనే ఉత్తమము. ఇక ఇల్లు మారదామని ప్లాన్లో ఉంటే గనక మారితేనే ఉత్తమం. మీకు చాలా బాగా కలిసి కూడా వస్తుంది. ఈరోజు ఎవరైతే మరి ఇల్లు మారదాం అనుకుంటున్నారో వారు మరి మారినటువంటి ఇంట్లో మరి ఇంటి ముందు సింహద్వారం మీద 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు గల సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఏర్పాటు చేయించుకోవడం ద్వారా మీకున్నటువంటి సర్వదోషాలు నివారణ అయిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి. చాలా బాగా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల రావడం కూడా ప్రారంభమవుతుంది. మరి అన్ని పరిస్థితులు కూడా చక్కదిద్దుకోవడం కూడా ప్రారంభమవుతుంది. లక్కీ సంఖ్య 67, లక్కీ కలర్ అయితే మరి వెండి. ఇక ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.